సుభాష్ చంద్రబోస్ గారు, చెక్ బౌన్స్ అయినప్పుడు అది క్రిమినల్ కేసు కింద వస్తుందా లేకపోతే సివిల్ కేసు కింద వస్తుందంటారు? ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చెక్ బౌన్సింగ్ అనేది క్వాసి జ్యుడిషియల్ అండి. దీంట్లో ఎందుకంటే కాంపెన్సేషన్ కూడా ఉంటుంది. జనరల్గా క్రిమినల్ కేసులో ఏంటి, క్రిమినల్ చట్టాలు ఎట్లున్నాయంటే నేరానికి ఇన్ని నెలలు కానీ ఇన్ని సంవత్సరాల శిక్ష, ఇంత ఫైన్ పెనాల్టీ అనేది ఉంటుంది. ఇది చెక్ బౌన్స్ కేసులో ఏంటంటే కాంపెన్సేషన్ డబుల్ టు ది చెక్ అమౌంట్ ఆర్డర్, నేరం రుజువు అయిన తర్వాత ఫైన్ అమౌంట్ తో పాటు శిక్షతో పాటు డబుల్ టు ది చెక్ అమౌంట్ కాంపెన్సేషన్ పరిహారం కూడా చెల్లించాలని జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం కోర్టు వారికి ఉందన్నట్టు. కాబట్టి అది కాంపెన్సేషన్ ఎక్కడైతే ఇంక్లూడ్ అయిందో తప్పకుండా అది క్వాసి జ్యుడిషియల్, సివిల్ అండ్ క్రిమినల్ కలిపి వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి దీంట్లో వేసేటప్పుడు కేసు వేసేటప్పుడు అక్యూజ్డ్ అని వేసినా కానీ వారెంట్ ఇష్యూ అయినప్పుడు మాత్రం అక్యూజ్ ని ఎన్బిడబ్ల్యూ మీద పట్టుకొచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. కాబట్టి అప్పుడు క్రిమినల్ ప్రొసీడింగ్స్, క్వాసి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అండి. ఇది కాంపెన్సేషన్ ఉంది కాబట్టి క్వాసి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్.